గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా డైలీ వైబ్స్. ఏంటబ్బా ఇక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యాను అనుకుంటున్నారా? అది తెలియాలంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఫస్ట్లీ ఎక్కడికి వెళ్ళానో చెప్పలేదు కదా, నేను మా మమ్మీ అయితే చాలా రోజుల తర్వాత లిటరలీ 2 months తర్వాత మేము గ్రౌండ్కి అయితే బయలుదేరామన్నమాట. గ్రౌండ్ అంటే యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఒక యూనివర్సిటీ ఉంటుంది అనమాట. అంటే మనం అవుటర్స్ కూడా వెళ్ళొచ్చు, అలౌడ్ ఉంటుంది. అండ్ అక్కడ ఈవినింగ్ టైం చాలా మంది వస్తారనమాట. లైక్ కొంతమంది కిడ్స్ కానీ, లేకపోతే కొంతమంది ఎల్డర్స్ కానీ వాకింగ్ చేయడానికి, లేకపోతే కొంచెం రిలాక్స్ అవ్వడానికి, కిడ్స్ కొంచెం ఆడుకోవడానికి అలా వస్తారనమాట. అండ్ అక్కడ ఒక పెద్ద గ్రౌండ్ టైప్ ఉంటుంది. నాకైతే అది చాలా ప్లేస్ ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుందంటే, లైక్ ఎప్పుడు నేను ఏదైనా డెసిషన్ తీసుకోవడంలో కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను, లేకపోతే లైఫ్ అంతా ఏదో చాలా బోరింగ్గా ఉంది, కన్ఫ్యూజన్గా ఉంది, లేకపోతే లైఫ్ అంతా హెవీగా అనిపించింది, నేను మా మమ్మీ అయితే అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్, నేను ఫస్ట్లీ ఎంసీఏ చదవాలనుకున్నాను. బట్ తర్వాత ఎందుకు నాకు ఎంబీఏ నాకు ఇంకా సూట్ అవ్విద్ది అనిపించింది. దెన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా లైఫ్లో నేను చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నాను. అప్పుడు ఇలా ఇంకా నాకు అవ్వట్లేదు అనమాట. ఇంట్లో ఉండి అలానే ఆలోచిస్తూ ఇంక మమ్మీ నేను అలానే సరే పద వెళ్దాం అన్నట్లు అక్కడికి వెళ్ళాము. అక్కడ వాకింగ్ చేస్తూ మా మమ్మీతో అలా నేను షేర్ చేసుకుంటుంటాను అనమాట. అక్కడ అంటే ఏదైనా మా పర్సనల్ మ్యాటర్స్ కానీ అలా ఏమైనా డిస్కస్ చేసుకోవాలి, మా మమ్మీ ఏమైనా కొన్ని డెసిషన్స్లో కన్ఫ్యూజన్గా ఉన్నారు, అప్పుడు మేము అక్కడికి వెళ్ళి వాకింగ్ చేసుకుంటూ వి టాక్ టు ఈచ్ అదర్. అప్పుడు నేను చెప్పాను అనమాట, మమ్మీ నేను ఇలా అనుకుంటున్నాను, లైక్ ఎంబీఏ నాకు ఇంకా సూట్ అయ్యిద్ది అనిపిస్తుంది నా పర్సనాలిటీకి, ఐ వాంట్ టు డూ దట్ అంటే. దెన్ మమ్మీ కూడా కొంచెం ఆలోచించి సరే అదే బెటర్, ఓకే నీకు ఎలా నచ్చితే అలా చేయన్నారు. అలా నా లైఫ్లో ఎప్పుడైనా నేను కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో అలా కన్ఫ్యూజన్గా ఉంటే ఈ ప్లేస్కి వెళ్ళిపోయి ఫస్ట్ అలా కొంచెం కూర్చుంటాను అనమాట. తర్వాత వాకింగ్ చేస్తూ అలా డిసైడ్ అవుతాను. అండ్ ఇక్కడ చూసారా, నేను ఫస్ట్ టైం కొంచెం పబ్లిక్లో అలా బ్లాగింగ్ చేయడానికి ట్రై చేశాను, ఏదో అలా వచ్చేసింది. బట్ హోప్ఫుల్లీ అలా కొంచెం నాలో ఏదైతే ఫియర్ ఉందో టు షూట్ ఇన్ పబ్లిక్ అది కొంచెం రెడ్యూస్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఈ మధ్య నా వీడియోస్ చూస్తుంటే మీకు కూడా ఎలా అనిపిస్తుందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నాకైతే చాలా రిలాక్సింగ్ అనిపించింది. వెరీ సూన్ నేను హాస్టల్ కూడా మూవ్ అయిపోవాలి హాస్టల్కి. సో దానికోసం కూడా కొంచెం ప్యాకింగ్ అవి ఉన్నాయి. వెరీ సూన్ ఒక వీడియో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అబౌట్ మై హాస్టల్కి వెళ్ళాలి కదా దాని గురించి, అండ్ ఆల్సో ఆల్ దోస్ ప్యాకింగ్ అండ్ ఆల్. అండ్ మీకు కనుక అవన్నీ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ వోంట్ మిస్ మై ఫర్దర్ videos. Thank you for watching this video. Lastly, like, share and subscribe to my channel.